కోల్డ్ కి కాఫ్ కి మెడిసిన్ వాడొచ్చా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్నేహారెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ముందు కోల్డ్ కి కాఫ్ కి మెడిసిన్ వాడే ముందు అసలు కోల్డ్ కాఫ్ ఎందుకు వచ్చినాయో తెలుసుకోవాలి. మెయిన్ గా చిన్నపిల్లల్లో కోల్డ్ కాఫ్ ఎక్కువ కాజెస్ ఎలర్జీ వల్ల గానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ వస్తాయి. అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ లిమిటింగ్. కొన్ని 10% కేసెస్ లో మాత్రం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో మీరు మందులు ఎప్పుడు వాడాలో వాడకూడదో ఎట్లా తెలుసుకోవాలంటే, మీ బేబీ గనక ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటూ యూరిన్ సరిగ్గా పాస్ చేస్తూ పడుకున్నప్పుడు గనక స్లీప్ డిస్టర్బెన్స్ లేనట్లయితే గనక సింపుల్ హోమ్ రెమెడీస్ అంటే స్టీమ్ ఇన్హలేషన్ కానీ, నేసల్ డ్రాప్స్ కానీ, పెద్ద పిల్లలు అయితే హనీ విత్ తులసి జ్యూస్ కానీ, హనీ విత్ జింజర్ కానీ ఇట్లాంటి హోమ్ రెమెడీస్ వాడుకుంటే చాలా వరకు అవి తగ్గుతాయి. అయితే కొంతమంది పిల్లలు కోల్డ్ వచ్చినప్పుడు పడుకున్న వెంటనే డిస్టర్బెన్స్ వచ్చి గట్టిగా లేచి అడవటం కానీ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం కానీ, చెస్ట్ ఇండ్రాయింగ్ కానీ, ఊపిరి ఎక్కువ తీసుకోవటం కానీ, ఫీవర్ కానీ ఇట్లా ఉన్న పిల్లలకి మాత్రం మెడిసిన్ వాడాల్సిందే. ఏ మెడిసిన్ వాడాలి, ఎట్లా వాడాలి, ఏ మెడిసిన్ వాడాలి అనేది మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి మాత్రమే తీసుకోవాలి. కొన్ని ఎలర్జీకి యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ అని ఉంటాయి. అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఎలర్జిక్ హిస్టరీ ఉన్నా దాని బేస్డ్ గా ఇస్తాము. ఫ్లూ అనేది డిఫరెంట్ ఎంటిటీ. ఫ్లూ ఈజ్ ఏ మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఫర్ కోల్డ్ అండ్ కాఫ్. అట్లాంటి వాళ్ళకి ఫ్లూ షాట్స్ తీసుకోవటం, ఫ్లూ మెడిసిన్ తీసుకోవటం వల్ల తగ్గుతుంది. ఇంకా కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే నిమోనియా. వీళ్ళల్లో ఎంత త్వరగా పీడియాట్రిషియన్ చూపించి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి కోల్డ్ కాఫ్ అనేది త్వరగా తగ్గి వాళ్ళ అవుట్కమ్ అనేది బాగుంటుంది. అందులో డెక్స్ట్రోమెథాసోన్ అనేది బిలో 4 years పిల్లలకి వాడకూడదు. ఇంకా కొన్ని కోల్డ్ కాఫ్ మెడిసిన్ బిలో 2 years వాళ్ళకి వాడకూడదు. సో ఏది వాడాలా ఏది వాడకూడదా అనేది మీ పీడియాట్రిషియన్ సంప్రదించి మాత్రమే తీసుకోండి. అండ్ దట్ టు వాళ్ళు చెప్పినంత డోసే వాడండి, వాళ్ళు చెప్పినన్ని డేస్ మాత్రమే వాడండి. బాటిల్ ఉంది కదా అని వాడటం కానీ, మేము చెప్పిన డోస్ కంటే ఎక్కువ డోస్ కానీ అట్లా వేయొద్దు. యాజ్ ఏ పేరెంట్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి జలుబుకి దగ్గుకి మెడిసిన్ అవసరం లేదు. అలా అని మార్కెట్ లో దొరికే ప్రతి కోల్డ్ కాఫ్ సిరప్ బ్యాడ్ అని కాదు. థింక్ స్మార్ట్ అండ్ యాక్ట్ వైస్. థ్యాంక్ యూ.